హైదరాబాద్ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ జమీమా సిద్ధంగా ఉన్నారు. జమీమా, చెప్పండి, ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే భక్తులు ఎన్ని గంటల నుండి అక్కడ వెయిట్ చేస్తున్నారు? రైట్, ఓకే సాయిరామ్, మనం ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి టీటీడీ దేవస్థానం దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే భక్తులంతా కూడా తెల్లవారుజాము నుంచే భక్తి పారవశ్యాలతో ఇక్కడ భక్త జనసంద్రం ఇక్కడ ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూడొచ్చు, కొన్ని వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో భారీగా ఇక్కడ క్యూ లైన్ అయితే ఉండడం జరుగుతోంది. ముఖ్యంగా భక్తులంతా ఉపవాసాలతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఆలయానికి తెల్లవారుజాము నుంచే వచ్చారు. అంతేకాదు ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి, ఒక్కొక్క అడుగు వేయటానికి కూడా వాళ్ళకి చాలా టైం పడుతోంది. అయినప్పటికీ ఉపవాస దీక్షలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాగే తెల్లవారుజామునే చిన్నపిల్లలు, వృద్ధులు, అలాగే చాలా రకాలైనటువంటి మనుషులంతా కూడా ఇక్కడికి రావటం వలన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో భక్తులు భక్తి పారవశ్యాలతో గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిపోతోంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. అలాగే ఆలయ అధికారులు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మరోవైపు పోలీసు శాఖ కూడా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. దానివల్ల ఎటువంటి ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడడం కానీ, లేదంటే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగడం కానీ జరగకుండా చక్కగా ఏర్పాట్లు అయితే పూర్తి చేయబడ్డాయి. ఎంతో ఓపికగా ఇంత టైం పడుతున్నప్పటికీ భక్తులంతా కూడా నవ్వుతూ, ఎవరు కూడా ఎటువంటి అసహనానికి గురవకుండా చక్కగా గోవిందనామ స్మరణలతో, భక్తి శ్రద్ధలతో, ఉపవాస దీక్షతో పిల్లలు, పెద్దవాళ్ళు, అలాగే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూత్ కూడా ఎక్కువగా ఈసారి ఈ జనసంద్రంలో భక్తులతో పాటు కలవటం జరిగింది. భక్తి శ్రద్ధలతో వారు చేస్తున్నటువంటి కఠోరమైన దీక్ష నిజంగా వైకుంఠ ఏకాదశి యొక్క ముఖ్యమైన అర్థాన్ని ఇచ్చేలా ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీరు గమనించవచ్చు. ఎటువంటి అసహనానికి గురవట్లేదు, లేదంటే తిట్టుకోవటం కానీ ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా మా వంత ఎప్పుడు వస్తుంది దేవుని దర్శనానికి అన్నట్లుగా వాళ్ళు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారే తప్ప ఎవరు కూడా ఎటువంటి అసహనానికి కానీ, లేదంటే ఎవరిని ఇబ్బంది పడడం కానీ పరిస్థితి లేదు. చిన్నపిల్లలతో సహా వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఈ స్వామివారి దర్శనాన్ని చూసేందుకు పడిగాపులు కాస్తూ ఉన్నారు. చక్కని ముఖాలతో, చిరునవ్వులతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కొంతమంది అయితే సంవత్సరానికి వచ్చేటటువంటి ఒకే ఒక రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఈ రోజున ఉపవాస దీక్షలో ఉండి తెల్లవారుజాము నుంచే ఇక్కడ గజగజ వణుకుతున్న చలిలో పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పుడు శీతాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి చలి ఎంత విపరీతంగా ఉంటుందో మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతంలో అయినప్పటికీ భక్తులు ఎక్కడెక్కడి నుండో భక్తి శ్రద్ధలతో, ఉపవాస దీక్షతో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఒక్కొక్క మెట్టు కదలడానికి మనకి దాదాపుగా చాలా టైం పడుతోంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి అసహనానికి గురి కాకుండా చక్కగా మా వంతు ఎప్పుడు వస్తుందా, మేమెప్పుడు దేవుని దర్శనాన్ని మనం చూసుకుంటామా, అలాగే ముక్కోటి దేవతలు అనుగ్రహించే ఆశీర్వాదం, అలాగే వైకుంఠ ఏకాదశి ఎప్పుడు మనకి చేరువవుతుందా అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. రైట్ జమీమా, చూసుకున్నట్టయితే మీ వెనకాల చూసినట్టయితే చాలా మంది భక్తులు వచ్చారు. మరి ఆ భక్తులకు సంబంధించి ఆలయ అధికారులు కానివ్వండి, ఆలయ సిబ్బంది ఎలాంటి ఏర్పాటు చేశారు? వారికి ఏమైనా నీళ్లు కానివ్వండి, లేకపోతే సంబంధించి కూడా ఏమైనా తీర్థప్రసాదం అందించే అవకాశం ఏమైనా కనపడుతుంది అక్కడ? ఎస్, మనం ఇక్కడ చూస్తే సాయిరామ్, భక్తులు కొంతమంది వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకొని వచ్చారు. అలాగే అధికారులు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా పోలీస్ శాఖ సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవటం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరూ కూడా క్యూ లైన్లో పాటిస్తూ ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉన్నాయి. అయితే మంచినీటి సౌకర్యం గురించి కానీ, లేదంటే ఇతరితర ఆహార పదార్థాల గురించి కానీ భక్తులు చూసేటటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకు అనంటే ఏమన్నా మంచినీళ్ళు తాగే టైంలో కూడా భక్తులకు వెళ్ళేటటువంటి దారి ఏదైనా ఆక్యుపై అయిపోతుందేమో అని చెప్పి ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు చక్కగా ఇక్కడ ఉన్నారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్ ఎంత చక్కగా పాటిస్తున్నారో మనం చూడొచ్చు. ఎవరు కూడా కొట్టుకోకుండా. ఎందుకు అనంటే టైం అయిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి.
పైగా కొంతమంది తెల్లవారుజాము నుండి కూడా ఇక్కడ పడిగాపులు కాసేటటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా వాళ్ళంతా భక్తి శ్రద్ధలతో ఉన్నారే తప్పించి ఇంకొక యావనేదే లేదనే చెప్పుకోవచ్చు. ఇంకొక దాని మీద ఫోకస్ చేయకుండా చాలా ఓపికగా ఉన్నారు. ముఖ్యంగా అధికారులు కూడా తెలంగాణ ప్రభుత్వమే కానీ లేదంటే పోలీస్ శాఖే కానీ ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఆలయ అధికారులే కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చక్కని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎటువంటి సౌకర్యం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చక్కగా పూర్తి చేశారు. రైట్ జమీమా, థ్యాంక్ యూ.